హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఒక చిన్న షాపింగ్కి బయలుదేరుతున్నాము. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము మేము మా ఫ్రెండ్స్. పిల్లలు బయటికి వెళ్దామంటేను షాపింగ్కి అలా అని చెప్పేసి వెళ్తున్నాము. అయితే దారిలో ఒక చిన్న షాప్ ఏంటంటే చేనేత వాళ్ళది ఉంటుంది కదా, అక్కడ షాప్ ఉంటేను సమ్మర్లో పడింది చూద్దామని అక్కడికైతే వెళ్ళాము. అక్కడ చూసుకొని నెక్స్ట్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము డైలీ వేర్ డ్రెస్సెస్ కోసం అని. అయితే మా పిల్లలు అక్కడ కూడా వదలకుండా ఇక్కడ చూడండి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. మేము షాపింగ్ చేస్తుంటే వాళ్ళకి బోర్గా ఉందంట. షాపింగ్ మాల్ని కూడా ఒక ప్లే గ్రౌండ్ చేశారనమాట ఇక్కడ. మేమేమో షాపింగ్ చేసుకుంటున్నాము, వాళ్ళేమో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. మా పాప బాబు ఇంకా వాళ్ళ అన్నయ్య అన్నమాట, అంటే ఫ్రెండ్స్, వాళ్ళతో కూడా ఆడిపిస్తున్నారు మా పిల్లలు. ఇదిగోండి ఏం చక్కగా ఆడుతున్నారు ఇక్కడ దాచుకోవడాలు. ఆ షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ఏమనకుండా హ్యాపీగా వీళ్ళు ఆడే ఆటను చూస్తున్నారు. చూడండి ఇక్కడ దాచుకుంటున్నారు. పాప ఏమో చోరు అనమాట, వీళ్ళిద్దరు దాక్కున్నారు, ఎత్తుక్కుంటున్నారనమాట. వాళ్ళు ఏం చేయాలో తోచట్లేదు కదా పాపం వాళ్ళకి. వాళ్ళు ఒకటి ఆట క్రియేట్ చేసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ ఆడుతున్నారు, దొరికిపోయారనమాట. ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గరికి వస్తున్నారు, కౌంటింగ్ చేస్తున్నారు నెంబర్స్. మిగతా వాళ్ళు ట్రయల్ రూమ్లో బ్యాక్ సైడు అక్కడ ఇక్కడ దాక్కుంటున్నారు. ఒక 1 అవర్ అయితే షాపింగ్ మాల్ అంతా ప్లే గ్రౌండ్ చేశారు. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ పాపనే చోరు పెడుతుంది. లేదు వాళ్ళకిద్దరికి కుదరట్లేదనమాట, నేను కాదు అని. నెక్స్ట్ బాబుతో అయితే పెట్టిస్తుంది. ఇదిగోండి వాళ్ళిద్దరు దాక్కోవడానికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ నాకున్న ఐడియాస్తో అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఎవరైనా బాగుందా లేదా చెప్పండి, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా చేయాలి, ఐడియాస్ కూడా చెప్పండి.